V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. పార్టీ మారలేదనే కక్షతోనే అమాయకుల ఇండ్ల కూల్చివేతలు. కాంగ్రెస్ పాలనలో ప్రజల ఆస్తులు ధ్వంసం విచ్ఛిన్న శక్తులు చేస్తున్న కుట్రలను అడ్డుకొని ప్రజలకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకోగానే తప్పులు కనిపిస్తున్నాయా? కాంగ్రెస్ కార్పొరేటర్లను ప్రశ్నించిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు. పార్టీ మారలేదని మాపై కోపంతో పేదల ఇండ్లను కక్షపూరితంగా కూల్చడం ఎంతవరకు సబబని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నించారు. పిర్చాదిగూడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షులు బండారి రవీందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ పాలనలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని, వాళ్లకు కూల్చడమే తప్ప నిర్మించడం తెలియదని వాపోయారు. ఇప్పటికైనా భవిష్యత్తులో అందరం కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా పిర్చాదిగూడ నగర ప్రజలకు మెరుగైన పాలన అందించే విధంగా ఉందామని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, హరిశంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనంతరెడ్డి, బచ్చరాజు, కొల్తూరి మహేష్, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రఘువర్ధన్ రెడ్డి, నాయకులు లేతకుల రఘుపతిరెడ్డి, మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు. అధికారులను కోరుతున్నాను, ప్రభుత్వ భూములను కాపాడాల్సింది మీరే. ప్రైవేట్ భూములను పరిశీలించి వారికి ఏదైతే జరిగిందో వారికి న్యాయం జరగాల్సింది కూడా ప్రభుత్వ పెద్దల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలిసిన విషయాలు వారి దృష్టికి కొనుక్కోవచ్చు. అని మీ పేరు చెప్పుకొని ఈ దౌర్జన్యాలు చేసిన వారి మీద మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా, ఇంకే విధమైన చర్యలు తీసుకుంటారో తెలియదు. ప్రభుత్వానికి ఇలాంటి వాళ్ళ వల్లనే ముఖ్యంగా చెడ్డ పేరు వస్తుంది. అభివృద్ధి పరంగా తెలంగాణ కరెక్ట్ పద్ధతి కాదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కార్యక్రమాలను ముందుండి కొట్టాడాలి. ఇవాళ డెవలప్మెంట్ చేయాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అన్నది, కనీసం ఏ గ్యారంటీని కూడా పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేస్తలేదు. అభివృద్ధి మీద దృష్టి పెట్టడం పోయేసి ఈరోజు వ్యక్తిగతంగా వ్యక్తుల మీద పగదించుకోవడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తరలించేది కాదు. ఏదైతే ఉన్నదో అభివృద్ధి కార్యక్రమం ఈరోజు మా దగ్గర SNDP వర్కును, పిర్జాదిగూడ 4 లైన్స్ రోడ్డును, ఇవి ఏవైతున్నాయో వీటి ఏవి డెవలప్మెంట్ చేయకుండా దాదాపుగా వ్యక్తిగతంగా ఖర్చు తెచ్చుకుంటున్నాం. గత 6 నెలల నుంచి కూడా యొక్క వర్క్ కూడా మున్సిపాలిటీ కూడా జరగలేదు. ఇటువంటివి మానుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు ఉత్తరపడుతున్నాము. ఏదైతే ఉంటుందో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏదైతే ఉన్నా కూడా డెవలప్మెంట్లో పోటీ పడి మన పిర్జాదిగూడ ఇలా రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా మనం ఏదైనా కష్టపడి ఎంతో అభివృద్ధి చేసి ఉంది. ఇవాళ వైకుంఠ ధామాలే కానీ, రోడ్లే కానీ, 6 రోడ్లే కానీ, వీధి లైట్లే కానీ, డ్రైనేజే కానీ, ప్రతి సిస్టమ్. ఒకప్పుడు పిర్జాదిగూడ అనే పేరు ఎవరు కూడా తెలియదు. ఈరోజు పిర్జాదిగూడ అనేది దేశవ్యాప్తంగా తెలిసేటట్టు విధంగా చేసి ఎంతో డెవలప్మెంట్ చేసి ఈరోజు కావాలని వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. ఇది మానుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఏదైతే ఉంటుందో దీనికి తగిన ముందని చెల్లించుకోక తప్పదు. కాంగ్రెస్ నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లా ప్రత్యేకంగా సపరేట్గా వ్యక్తి మీద కష్టపూరితంగా తీసుకోవడం అనేది, వ్యక్తులను కించపరిచే విధంగా చేయడం అనేది సబబు కాదు. కాబట్టి ఇక నుంచి అయినా కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలి. పిర్జాదిగూడ దేశంలో నెంబర్ 1గా తీసుకోవాలని కోరుకుంటున్నారు. పార్లమెంట్ మీద అసహ్యం కొట్టినట్టు అసహ్యంగా మా మీద బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ కౌన్సిల్ సమావేశం కూడా అలానే జరిగింది. కౌన్సిల్ సమావేశంలో కూడా అందరం కలిసి సమన్వయంగా మనందరం మంచిగా ఒక డిసిషన్ తీసుకొని పిర్జాదిగూడ ప్రజల కోసం పనిచేద్దాం, అందరం సమానంగా పెట్టుకుందాం, డెవలప్మెంట్ చేద్దామంటే కాదు మెజార్టీ బై మైనార్టీ అంటారు. 4.5 సంవత్సరాలుగా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏనాడు మెజార్టీ బై మైనార్టీ ఎజెండా జరగలేదు. 1-2 తీర్మానాలు మాత్రం జరిగినాయి. లక్షల వందల తీర్మానాలు డైరెక్ట్గా మా అందరం మూకుమ్మడిగా జరగడం జరిగింది. ఇవాళ కూడా అలా చేసుకుందామంటే మాది కాంగ్రెస్, మీ బీఆర్ఎస్ అలా కాదు, మైనార్టీ మెజార్టీ అంటారు. నిన్నటిదాకా మా బీఆర్ఎస్ పార్టీలో ఉండి, నిన్నటిదాకా మాతో నుండి బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కండువ మారగానే మొత్తం బుద్ధులు మారిపోయింది. మా లొసుగులే మాకు చెప్పే కాడికి వచ్చింది. జరిగిపోయిన లొసుగులన్నీ వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు అన్యాయంగా జమ చేసిన ఆస్తుల గురించి మాట్లాడతలేరు. ఈరోజు వాళ్ళు చెప్పాలంటే 1,90,000 ఉన్నాయి. ఒక్కొక్క కార్పొరేటర్ దునియా చెప్తారు, కానీ పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఏనాడు ఎలా కొనుక్కున్నారో, ఎట్లా కట్టుకోరో, ఎన్ని బాధలు పట్టరో, ఏ బిడ్డకు అమ్ముకోరో, ఎంత కష్టపడరో అని కడుపులో పెట్టుకొని గమ్మనవ్వుకుంటున్నాం. నిజాయితీగా ధర్మంగా ఇవాళ కొనుక్కొని మేము మధ్యవర్తిత్వం వహించిన ప్లాట్లను కాదు గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్ అని అంటారు.
అమర్ సింగ్ అనేటోడు వారి కుటుంబంలో ఉన్న భూమిని తన తాత మా చిన్నాయన కలిసి అమ్మితే 99 కొనుక్కున్నారు గోపాల్ రెడ్డి గారు. 99 తర్వాత